వార్తల్లోకి వెళదాం. ముందుగా ఈరోజు ఏపీ వార్తలు కొన్ని చూసిన తర్వాత తెలంగాణ వార్తలకు వెళదాం. అంతర్జాతీయ విమానాశ్రయానికి 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అయితేనే రైతులకు మేలంట. అక్కడ అమరావతి ప్రాంతంలో రైతులు కొంప ముంచబోతున్న నారాయణ గారు అనాలో చంద్రబాబు గారి ప్రభుత్వం అనాలో మొత్తం మీద చేస్తూ ఉంది. మరో 69,000 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారట ఆంధ్రప్రదేశ్లో. ఎవరు బిళ్ళప్ బాబాయిలే రాశారు, మనం చెప్పడం కాదు. అమరావతి కోసం సిఆర్డీఏ ప్రణాళిక అంట. ముందుకు వస్తున్న జాతీయ బ్యాంకుల కన్సార్షియం అంట. వాళ్ళదేం పోయింది, 1,00,000 కోట్లు అప్పు ఇస్తారు, వాళ్ళకి వడ్డీతో సహా తీసుకుంటారు. గవర్నమెంట్ది కాబట్టి ప్రైవేట్ వాళ్ళు అయితే ఎగ్గొడతారని భయం ఉంటుంది. గవర్నమెంట్ మీద ఇట్లా జనమే కదా కట్టాల్సిందంతా. చంద్రబాబుపై టీడీపీ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్. రాజధాని కోసం ఇప్పటికీ 34,000 ఎకరాలు తీసుకున్నారు. పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావలసింది 2,700 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు అదనంగా మరో 44,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. మీ రియల్ ఎస్టేట్ కోసం 44 ఎకరాలు తీసుకుంటున్నావా బాబు? ఇప్పటికే 31,000 కోట్లు అప్పు చేశారు, ఇంకా 69,000 కోట్లు అవసరం అంటున్నారు. అసలు చంద్రబాబు ఈ ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఏపీ నుంచి ఏపీకి వయా హైదరాబాద్ తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన. వైజాగ్ నుంచి అమరావతి వెళ్ళాలంటే హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు విశాఖలో బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి గన్నవరం మళ్ళీ తిరిగి విజయవాడ విమానం ఎక్కి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయిందంట. సో విజయవాడ టు విశాఖ టు విజయవాడ ఉదయం నడిచే 2 విమానాలు రద్దు అవడంతో ఈ పరిస్థితి వచ్చిందంట. కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు తెలుగుదేశం అయినాయి. మరి ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ 2-3 రోజుల్లో జారీ. ముసాయిదా ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం. డిఎస్సి నుంచే వర్గీకరణ అమలు. 26న మత్స్యకారులకు 20,000 ఆర్థిక సాయం అంట. వెలుగొండ 2-4 ప్యాకేజీలకు నిధులు కేటాయిస్తారట. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం. మరి అక్కడ పర్యావరణం అన్ని వేల ఎకరాల పంటలు దెబ్బతిన్నా కూడా మరి మోడీ గారికి ఇక్కడ 400 ఎకరాల మీద పడిన ఆందోళన అక్కడ మళ్ళీ ఒక 44,000 లక్ష ఎకరాల మీద ఉందో లేదో మరి ఇప్పుడు చెప్పాలి వారు. అమరావతి గుంటూరు విజయవాడ కలిపి మెగా సిటీ కూడా ఏర్పాటు చేస్తామని మెగా సిటీగా మారుస్తారంట. హైదరాబాద్ చేస్తామని చెప్పొచ్చాము అప్పటిగా నారాయణ గారు చెప్తున్నారు. ప్రణాళిక ప్రకారమే పరారంట. ఈ కసిరెడ్డి మీద రోజు రాస్తున్నారు కదా. మరి రామోజీ గారు అక్రమ డిపాజిట్లని ఆర్బీఐ చెప్పింది కదా, దాని ద్వారా మరి రామోజీ ఫిల్మ్ సిటీ కొన్ని 1,000 కోట్లతోటి కట్టారుగా, మరి దాన్ని ఏమంటారు? మరి ఈయన అంతే వీళ్ళు 1,000 కోట్లు మద్యం స్కామ్ అని అన్నారు. తెరతో సినిమా తీసాయంట, సినిమాకి ఎంత ఖర్చు అవుద్ది? ఇట్లా ఉంటాయి వీళ్ళ రాతలు. ఏదో రకంగా బురద వేయటం ఇదే కార్యక్రమం. ఫీజుల షెడ్యూల్కు బూజు, గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంటు, ఊసేలేని వసతి దీవెన, లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువుకు దక్కని భరోసా అంటూ ఫీజు రియంబర్స్మెంటు, తీరుచెన్నులు వీటన్నిటికీ ఏపీలో జరుగుతున్న అన్యాయం మీద ఇచ్చారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. టీడీపీ జనసేన బీజేపీ ఈ వివాదాస్పద చట్టాన్ని ఆమోదించాయి. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు ఈ చట్టానికి వ్యతిరేకమైతే సుప్రీంకోర్టుకి వెళ్ళగలరా, అసెంబ్లీలో తీర్మానం చేయగలరా అని చెప్పి పేరు నాని గారు ప్రశ్నిస్తున్నారు. నిద్రపోతున్న నిఘా. తిరుమలలో 2,000 సీసీటీవీలున్న అంటే నిఘా నేత్రాలున్న పర్యవేక్షణ శూన్యం అంటూ మరో కథనం. విజయసాయిరెడ్డి గారి సిట్టు నోటీసులు ఇచ్చిందంట మద్యం దాని మీద. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తారో చూడాలి. ఇక ఋషికొండలో టీసీఎస్ వస్తుందట. అప్పుడు చంద్రబాబు జగన్ గారు ఉన్నప్పుడే టీసీఎస్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు బిల్డప్ బాబాయిలు ఇదంతా వాళ్ళ ఘనత అంటున్నారు. ఇప్పుడు ఋషికొండని ఏం చేసినా పర్వాలేదనమాట. ఇక ఈసీ తీరు పూర్తిగా అనుమానాస్పదం. ఓటర్ల డేటా ఎందుకు ఇవ్వరు? మండిపడ్డ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు. ఈసీ ప్రతినిధులతో సమావేశం తూతూ మంత్రమేనంటూ ధ్వజం. ఈవీఎంలపై అన్ని అనుమానాలే. సంచలనాత్మకమైన ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. ఇక దీని మీద మనం అతిథులతో కూడా మాట్లాడిద్దాం. డాక్టర్ అద్దంకి దయాకర్ గారు పీసీసీ జనరల్ సెక్రటరీ, శాసనమండలి సభ్యులు, శ్రీ ప్రకాష్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, రాకేష్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత. ఈరోజు ప్రధానంగా మోడీ వర్సెస్ రేవంత్ ఈ భూముల మీద, అలాగే రాహుల్ సోనియాలపైన ఈడీ ఛార్జ్షీట్. తెలంగాణలో 1,000,000 మంది కోటీశ్వరులు చేస్తారట. ఎమ్మెల్యేలతో ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల మీద 2 వైపులా జరిగింది. ఒక బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా, అలాగే కాంగ్రెస్ అతిగా స్పందించిందా అన్న అంశాల మీద చర్చలోకి వెళ్దాం. దీనికి ముందుగా ఈసీ పనితీరు అనుమానాస్పదం. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఈసీ సమావేశం పెట్టినా కూడా వాళ్ళు చాలా తీవ్రంగా అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయవాదులు
సుప్రీంకోర్టుకు నివేదిస్తామని చెబుతున్నారు. ఇక మరో వార్తకి వెళ్దాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, మా ప్రభుత్వం ఆ లక్ష్యంతోనే పనిచేస్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి.